ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు అకాడమీ. చూడండి ఈరోజు ఏంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ అలాగే అన్గ్రాడ్యుయేట్ చూసినట్లయితే ఆర్ఆర్బీ ఫామ్ ఫిల్అప్ డేటా అనేది కొన్ని త్రీ టైప్ ఆఫ్ డివిజన్స్ నుంచి అయితే అఫీషియల్ ఆర్టీ రేపులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఈరోజు. ఓకేనా, చూడండి మనం ఫస్ట్ ఆర్ఆర్బీ చెన్నైలో అయితే ఉన్నాం. చెన్నైలో చూడండి అమ్మ, చెన్నైలో చూసుకున్నట్లయితే టోటల్ ఫామ్ ఫిల్అప్ డేటా గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ చూసుకున్నట్లయితే 3,42,000 ప్లస్ అయితే ఉన్నారంట. నెక్స్ట్ అన్గ్రాడ్యుయేట్ చూసుకోండి 4,72,000 ప్లస్ అయితే ఉన్నారు. ఇక్కడ అన్గ్రాడ్యుయేట్ చూసుకున్నట్లయితే 175 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి 4 lakh ప్లస్ అనేది ఇక్కడ అనేది కాంపిటీషన్ అనేది రావడం జరిగింది. ఓకేనా, చూస్తుంటారు కదా దీనికి. ఓకే, నార్మల్గా చూసుకున్నట్లయితే మన చెన్నై డివిజన్లో చూసుకుని ఎవరైనా అప్లై చేసిన ఉంటే ఎన్టీపీసీకి చూసుకుంటే చూడండి, గ్రాడ్యుయేట్ వరకు అయితే 3 lakh ప్లస్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా. 3 lakh ప్లస్ అంటే మీరు కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు కూడా ఎగ్జామ్ అనేది ఏప్రిల్ దగ్గరగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ అన్గ్రాడ్యుయేట్ వరకు కూడా సేమ్ అదే టైమింగ్స్లో ఎగ్జామ్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమవుతుంది. కానీ మీరు కూడా 4,72,000 ప్లస్ అయితే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక ఆర్టీ రిప్లై చూడండి. ఇది చూడండి, ఆర్ఆర్బీ కోల్కతాకి చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ కోల్కతా 7 lakh ప్లస్ అప్లికేషన్స్ అయితే ఫిల్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఎన్ని పోస్టులు అంటే 1,300 ప్లస్ అయితే ఇక్కడ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ఓన్లీ 7 lakhs అనమాట. ఇది ఎంత గవర్నమెంట్ చూడండి, 7 lakhs అంటే ఎంత హై లెవెల్ అనమాట. అంతే ఎంతమంది ఇంకా కాంపిటీషన్ ఉన్నారు. ఈ కాంపిటీషన్ ఇంకంత కాంపిటీషన్ ఉంది కూడా ఇంకా చాలా తక్కువ వేకెన్సీ అయితే రైల్వేస్తుంది. ఇప్పుడు గ్రూప్ డి కూడా చూస్తారు 32,000 చూడండి. దీనికి ఇంకా దీని కేసు ఇంక్రీజ్ అవ్వకపోతే ఎన్ని పోస్టులు ఫిల్ అవుతాయి మీరే చూస్తారు. ఓకేనా, అది చూడండి, ఇక్కడైతే కోల్కతాకి అయితే 7 lakhs అయితే ఉన్నాయి. మీరు కొంచెం అయితే కష్టపడాల్సి ఉంటుంది. ఓకేనా, కోల్కతా ఎవరైనా ఇన్ కేసు అప్లై చేసుకుంటే. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్లో చూడండి, జమ్మూ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓన్లీ 145 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకేనా, 145 పోస్టులకి ఇక్కడ చూడండి, 145 పోస్టులకి కమర్షియల్ టికెట్ కమ్ చూసుకున్నట్లయితే యూఆర్ ఎస్సీ ఎస్టీ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఎన్ని ఉన్నాయి చూసారు. ఇక్కడ టోటల్ చూసుకున్నట్లయితే 1,31,000 ప్లస్ అయితే ఇక్కడ ఉన్నారనమాట. ఓన్లీ ఒక పోస్ట్కి 1,31,000. ఓకేనా, ఓన్లీ ఒక పోస్ట్కి అంటే ఇక్కడ ఓన్లీ 50 పోస్టుల దగ్గర ఉంటుంది. దానికి చూడండి 1 lakh ప్లస్ అయితే ఉన్నారు. నెక్స్ట్ అకౌంటెంట్ క్లర్క్ కమ్ చూసుకున్నట్లయితే టోటల్ ఇక్కడ 1,32,000 అయితే ఇక్కడ కూడా ఉండడం జరిగింది. 32,200 దగ్గర అయితే ఉండడం జరిగింది. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి జూనియర్ క్లర్క్ టైపిస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా 1,24,000 ప్లస్ అయితే ఇక్కడ ఉన్నారనమాట. నెక్స్ట్ చూడండి ట్రైన్ క్లర్క్ చూసుకుంటే ఇక్కడ కూడా 1 lakh ప్లస్ అయితే ఇక్కడ కూడా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి టోటల్ ఒక 5 lakhs ప్లస్ అనేది ఇక్కడైతే ఉన్నారనమాట. టోటల్ జమ్మూ కాశ్మీర్లో చూసుకున్నట్లయితే చూస్తుంటారు ఎంత కాంపిటీషన్. ఇక్కడ ఓన్లీ 145 పోస్టులకి ఎంత కాంపిటీషన్ వెళ్ళిపోతుంది అనమాట, 145 పోస్టులకే. ఓకే, నెక్స్ట్ మన సికింద్రాబాద్ అది కూడా నేను వీడియో చేస్తాను. ఓకేనా, మన సికింద్రాబాద్ అన్నీ చాలా ఇంకా ఉన్నాయన్నమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్టీపీసీకి సంబంధించింది ఫస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ చూసుకుందాం. యూజీ అంటే గ్రాడ్యుయేట్. ఓకేనా, యూజీ ఫస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ చూసుకున్నట్లయితే మీకు అనేది ఎగ్జామ్స్ అనేవి ఇప్పటికైతే మొన్న 31st అనేది టెక్నీషియన్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా పారామెడికల్ ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏదైనా ఆఫ్టర్ జనవరి అయిన తర్వాత ఫిబ్రవరి లాస్ట్కి మీకు అయితే నోటీస్ వస్తుంది అనమాట. మీకైతే టైం ఉంది. గ్రాడ్యుయేట్ వాళ్ళకి మీరు కొంచెం చదువుకోండి. ఓకేనా, మీకైతే ప్రిపరేషన్ కొంచెం ఫోకస్ చేయండి. అయితే నెక్స్ట్ చూడండి యూజీ అంటే అన్గ్రాడ్యుయేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ అన్గ్రాడ్యుయేషన్ మీకు కూడా అదే టైమింగ్స్లో వస్తుంది అనమాట. ఓకేనా, ఎందుకంటే ఇంకా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అన్నీ చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి కదా, అవుతాయి కదా, మీరు కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఓకేనా, అయితే యూజీ అన్గ్రాడ్యుయేషన్ మీకు కూడా ఎగ్జామ్ డేట్స్ అయితే అప్పుడే వస్తాయి. ఓకేనా, మేబీ ఫిబ్రవరి లాస్ట్ కల్లా అప్డేట్ వస్తుంది. అప్పుడైతే నేనైతే మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా, ఓకే. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా సికింద్రాబాద్ అవని చెన్నై అయితే పెట్టాం కదా. ఇంకేమైనా ఆర్టీఐ రిప్లేస్ కావాలంటే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు అయితే రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.